మిత్రులందరికీ నమస్తే. జై శ్రీరామ్. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే ఈ కూర ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం. ఈ కూర పేరు ఏమిటి అంటే, మా సైడ్ అయితే పిండి కూర అంటారు, కొన్ని చోట్ల కొండపిండి కూర అంటారంట. ఈ ఆకుకూర అయితే మామూలుగా మన పల్లెటూర్లలో పొలాల గట్లెమ్మటి నీరు శాతం ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ, వర్షాకాలం అయితే ఎక్కడంటే అక్కడ దొరుకుతూ ఉంటుంది పల్లెటూర్లలో. పొలాల గట్లెమ్మటి వరిచేను వరాలు ఉంటాయి కదా, వరాల గట్లెమ్మటి దొరుకుతుంది. ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి వర్షేను కింద నీళ్ళొచ్చి మొలిచిందనమాట ఈ కూర. ఈ కూర చాలా మంచిది ఆరోగ్యానికి. చాలామందికి తెలుసు, ఇది ఎక్కువగా కిడ్నీల స్టోన్ కరిగించడానికి ఉపయోగిస్తున్నారు ఇప్పుడు. ఆకుపసరు కిడ్నీలు పోవడానికి కిడ్నీ స్టోన్స్ జ్యూస్ చేసుకొని తాగుతున్నారు చాలా వరకు కిడ్నీల స్టోన్స్ ఉన్న వాళ్ళు. ముఖ్యంగా ఈ కూర మనకు చాలా మేలు చేస్తుంది. కిడ్నీలో స్టోన్ కరగడానికి మాత్రమే కాదు, లేడీస్కి గర్భాశయం ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, చాలా వరకు క్యూర్ అవుతాయి. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే చూడండి, ఇలా ఉంటుంది ఈ కూర. చిన్న పూతలాగుండి మనము సంక్రాంతి పండుగప్పుడు కూడా దీన్ని యూస్ చేస్తాం. ఎవరికైనా తెలుసుంటే చెప్పండి, మనం దేనికి యూస్ చేస్తాం అనేది. పల్లెటూర్లలో పుట్టి పెరిగిన వాళ్ళకైతే చాలా వరకు తెలుస్తుంది ఈ కూర ఏంటి అనేది. చాలా టేస్ట్ ఉంటుంది ఈ కూర. ఈ కూరని మనం ఎలా వండుకోవాలి అనేది చూసుకుందాము. ఇవన్నీ కొంచెం కట్టెలు ఎక్కువ ఉన్నాయని నేను అన్నీ గిల్లేసుకున్నా. కట్టెలు పూత ఉన్నా కూడా అలాగే వండుకోవచ్చు, ఏం కాదు. కానీ నాకు కూర ఎక్కువగా ఉంది అని నేను ఇట్లా గిల్లుకున్నా మొత్తం ఆకులాకులుగా. ఈ కూర వండుకోవడం కూడా చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. కానీ ఈ కూర గురించి తెలియని వాళ్ళ కోసం కొంచెం తెలవాలి అని నేను వీడియో లెంత్ కొంచెం పెద్దగా చేసిన. ముఖ్యంగా మన శరీరంలో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందంటే దాన్ని బయటికి పంపిస్తుంది ఈ కూర. లక్షణం అదనమాట. కూరనైతే మనం కొంచెం నీట్గా కడుక్కోవాలి. మందులేమీ ఉండవు కాబట్టి కొంచెం దుమ్ము ఉంటుంది కాబట్టి కడుక్కోవాలి. చాలా వరకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏది పట్టించుకోము, కొంచెం ఏదన్నా డ్యామేజ్ అయితేనే మనం అన్నీ పట్టించుకుంటాం అనేది బాగా అర్థమైంది నాకు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అనమాట. మీ కారానికి సరిపోయేంత మీరు వాడుకోండి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి, అయినా ఆ పచ్చిమిర్చి కారం చాలా తక్కువ ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కూర. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 3 స్పూన్లు అయితే సరిపోతుంది. మీకు దగ్గరలో ఈ కూర దొరికితే మాత్రం కంపల్సరీ తెచ్చుకొని వండుకొని తినండి. జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు వేస్తున్నా. ఆవాలు వేయటం లేదు, ఎందుకంటే కొంచెం వేడి ఎక్కువగానే ఉంటుంది ఈ కూర, అందుకే ఆవాలు వేయలేదు. మీ ఇష్టం, వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు, ఏం కాదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుందాము. మీ కారానికి సరిపోయేటట్టు వేసుకోండి పచ్చిమిర్చి అయితే. ఇవి కారం కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేసిన. ఈ రోజులలో ధనవంతులు ఎవరు అంటే, ఆరోగ్యం సరిగ్గా ఉన్నవాళ్ళు మాత్రమే ధనవంతులు. ఎంత డబ్బున్నా వేస్తే, అలా ఉన్నాయి ఇప్పుడు మన హెల్త్ ఇష్యూస్ అయితే. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది, ఇంకా రుచి కూడా బాగుంటుంది. ఏ మాట విన్నా వినకపోయినా మనకు కొంచెం మేలు జరుగుతుంది ఏదైనా అన్నప్పుడు అది మాత్రం కంపల్సరీ వినాలి. ఎందుకంటే మన కోసం మనమైనా వినాలి. ఎవరైనా చెప్తున్నారంటే, మన పెద్దవాళ్ళు మనకు చెప్పిన మాట ఇది తినాలి మంచిది అంటే అస్సలు పట్టించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు అర్థమవుతుంది మనకి వాళ్ళు ఎందుకు చెప్తారు అనేది. ఇలా తినాలి, ఇలా ఉండాలి అని అన్ని డాక్టర్లే చెప్పరు. మనకు కూడా కొన్ని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, వినాలి. కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడైతే.
ఆకుకూరల్లో ఎప్పుడైనా సరే కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోవాలి. ఎక్కువగా మగ్గొద్దు. ఇంత మాత్రం మగ్గితే చాలు. ఇంకా మనం ఆకుకూర వేసేసుకుందాం ఇప్పుడు. నీట్‌గా కడిగి పక్కకు పెట్టుకున్నాం గదా! ఈ కూరంతా ఇప్పుడు మనం వేసుకుందాం. చూడ్డానికి ఇంత కూరుంది. కానీ మగ్గిన తర్వాత చూడండి మీరే. అది ఎంత అవ్వదు. కొంచెమే అంటే కొంచెమే అవుతుంది. ఆకుకూరలు ఏవైనా అంతే. మనం ఇంత కట్ జేసి పెట్టుకుంటాము. మగ్గినంక అయి కొంచెమే అవుతుంది. ఇంత కూర ఉంది గదా! చూడ్డానికి ఇప్పుడు ఇద్దరికి సరిపోనే అయితది ఇప్పుడు ఈ కూర. రైస్‌లోకి కానీ, జొన్న రొట్టెలకు కానీ, చపాతీలల్లకి కానీ బావుంటదనమాట. అన్ని కూరలల్ల కన్నా ఈ కూరే ఇంకా నాకు టేస్ట్ ఎక్కువ అనిపిస్తది. చాలా అద్భుతమైన కూర. మీకు దగ్గరలో దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. కంపల్సరీ ఇలా చేసుకొని తినండి. హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. మన శరీరంలో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా బయటికి పంపించే లక్షణాలు ఈ కూరకున్నయి. మేముండేది హైదరాబాదే గాబట్టి నాకు ఈ కూర మా అమ్మ తెచ్చింది ఊరు నుంచయితే. నేనే తెమ్మని చెప్పాను. చాలా రోజులైతుందమ్మా తిని తీసుకురా అంటే తీసుకొచ్చింది మా అమ్మ. చూడండి ఇప్పుడు మగ్గింది గదా కొంచెం. ఇంకా తగ్గిపోయింది. ఇంకా తగ్గిపోద్ది. ఇప్పుడు సాల్ట్ ఏసుకుందాం కొంచెం. ఇంతకుముందుకు మనం కొంచెమే ఏసినాం గదా! సాల్ట్ ఏసుకొని మంచిగా కలుపుకుందాము. ఇంగేం లేదు మనం ఇందులో ఏసేది ఒక ఎల్లిపాయలు మాత్రం ఒక 4 ఎల్లిపాయలు మాత్రం కాస్త నల్లగా దంచుకొని చివర్లో ఏసి ఒక 5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. ఆ ఎల్లిపాయలు మగ్గడానికి. ఎల్లిపాయలు ఆయిల్‌లో ఏయొద్దనమాట. ఎందుకంటే ఈ కూరలో ఉడికితేనే బావుంటాయి. అందుకే లాస్ట్‌కేస్తాను. ఇప్పుడు దాదాపుగా మగ్గిపోయినట్టే కూర. చూద్దాం. మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇంక ఎల్లిపాయలేసుకుందాం. ఒక 4 ఎల్లిపాయలే ఇట్లా నల్లగా దంచేసిన అంతే. 4 ఎల్లిపాయలు వేసుకున్నా. స ఇవి కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత ఇంకా దించుకుందాం మనం. కాసేపు ఒక 3, 4 మినిట్స్ అలా మగ్గిద్దాం. ఈ ఎల్లిపాయలు కొంచెం అందులో ఆకుకూరలోకి మగ్గిన దాకా ఉంచి దించేద్దాం. 4 ఎల్లిపాయలే అవి దంచడం వల్ల అట్లా ఎక్కువగా అనిపించాయి అంతే. ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోద్ది. అయిపోయింది. మన పిండి కూర అదే కొండ పిండి కూర ఆకుకూర తయారు అయినట్టే ఇంకా. అయిపోయింది. మనం వేరే బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా. ఉడికిపోయింది. దాదాపుగా ఉడికిపోయింది. అయిపోయింది. ఇంకేం లేదు. హాఫ్ అన్ అవర్ పడుతుంది మనము ఇది ఉడకడానికి. స్టవ్ బంద్ చేసుకున్నాం కదా! సర్వ్ చేసుకుందాం ఇప్పుడు. స్లో మంట మీద పెట్టి మగ్గించుకోవాలి. మంచిగా ఉడుకుతుంది. టేస్ట్ బావుంటది. స్లో మంట మీద ఉడికించుకోవాలి. కొంచెం మంట ఎక్కువ పెడితే ఒక 15 మినిట్స్‌లో అయిపోతుందిలే గానీ, స్లోగా పెట్టుకొని ఉడికించుకోవాలి. మంచిగా ఉడుకుతుంది ఆకుకూర గూడా. తొందరగానే ఉడుకుతుందిలెండి. టేస్ట్ కూడా బావుంటది. మరీ చెప్తున్నాను నేను. మీకు దొరికితే మాత్రం ఈ కూరని అస్సలు వదిలిపెట్టకండి. మన హెల్త్ కోసమైనా మనం ఎక్కడైనా తెప్పించుకొని తినాలి. ఇప్పుడు అన్నంలో తిందాం. తిని చెప్తా మీకెలా వచ్చిందో. నిజంగా సూపర్ అంటే సూపర్ వచ్చింది. బావుంది టేస్ట్ గూడా. చాలా బావుంది. మీరు కంపల్సరీ మీకు దొరికితే మాత్రం వదిలిపెట్టకండి. ఇంత అద్భుతమైన కూర మన శరీరానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. ఏదన్నా డౌట్ ఉన్నా అడగండి. నేను చెప్తాను. ధన్యవాదాలు.